వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తానెక్కాల్సిన రైలు జీవితకాలం లేట్ అన్నాడో కవి. కానీ ఇలాంటి రైలు సామెతలు మన దేశంలో మాత్రమే వినిపిస్తాయి. ఎందుకంటే విదేశాల్లో ఎక్కడ రైలు లేటుగా రావు. ఇది చైనా, జపాన్, దుబాయ్ లాంటి పెద్ద దేశాల సంగతి కాదు. ఇస్తాంబుల్, బెల్జియం వంటి చిన్న దేశాలు కూడా రైళ్ల ఆధునికీకరణలో మనకన్నా 100 ఏళ్ల ముందున్నాయి. అంటే మన రైల్వే వ్యవస్థ ప్రపంచ దేశాల రైల్వేల కన్నా 100 ఏళ్ల వెనకుందన్నమాట. ప్రపంచమంతా బుల్లెట్ ట్రైన్స్ తో దూసుకుపోతుంటే మన రైళ్లు పాత పట్టాలు, డొక్కు పెట్టెలతో ముక్కుతూ మూలుగుతూ నడుస్తున్నాయి. ఇదేమీ 5 స్టార్ హోటల్ కాదు, ఐటీ కార్పొరేట్ ఆఫీస్ కూడా కాదు, ఎయిర్పోర్ట్ అంతకన్నా కాదు. మరివన్నీ ఏంటి అనుకుంటున్నారా? మీ ఊహకు కూడా అందటం లేదా? అయితే వినండి, ఇవన్నీ రైల్వే స్టేషన్లు అని చెప్తే మీరు నమ్ముతారా? నమ్మకం కలగటం లేదా? కానీ అక్షరాలా ఇది నిజం. ఇవన్నీ అచ్చంగా రైల్వే స్టేషన్లే. కాకపోతే మన దేశంలోవి కావు, అన్నీ విదేశాల్లోవే. మీరు చూస్తున్న ఈ రైల్వే స్టేషన్ చైనాలోనిది. ఇక ఏకంగా 55 అంతస్తులతో కొలువుదీరిన ఈ కార్పొరేట్ రైల్వే స్టేషన్ జపాన్లోనిది. ఈ స్టేషన్ పేరు నగోయా రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ ప్రత్యేకత ఏంటో తెలుసా? మీరు రైల్వే స్టేషన్ అనగానే ప్లాట్ఫామ్లన్నీ ఒకదాని పక్కన ఒకటి ఉండటమే చూసి ఉంటారు. కానీ ఈ స్టేషన్లో మాత్రం 2-3 అంతస్తుల్లో ఉంటాయి. అంతేకాదు, ప్రపంచంలోనే అతి విశాలమైన, అత్యాధునికమైన, పెద్దదైన రైల్వే స్టేషన్లలో ఇది ఒకటి. దీని వైశాల్యం అక్షరాల 4 లక్షల చదరపు మీటర్లు. ఇక 5 స్టార్ హోటల్ ని తలపిస్తున్న ఈ రైల్వే స్టేషన్ దుబాయ్లోనిది. డబ్బును గాలికన్నా తేలిగ్గా ఖర్చు పెట్టే దుబాయ్ వాసులకు అంతే అత్యాధునికంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ ఇది. ఇక విమానం లాంటి సౌకర్యాలు ఉన్న ఈ రైలును చూశారా? ఇది యూరప్ వాసులను శరవేగంగా తమ గమ్యస్థానాలకు చేర్చే బుల్లెట్ ట్రైన్. జపాన్, చైనా, సింగపూర్, బెల్జియం వంటి చాలా దేశాల రైల్వేల్లో ప్రయాణికుడే వాళ్లకు మొదటి ప్రాధాన్యత. ప్రతి ప్రయాణికుడికి అత్యంత సౌకర్యవంతమైన సేవలు అందించడమే అక్కడి రైల్వేల ప్రథమ కర్తవ్యం. అందుకే అడుగడుగునా వారికి సౌకర్యాలు కల్పిస్తారు. ఇక్కడి రైల్వే స్టేషన్లలో ఉన్నట్టు అక్కడ టికెట్ల కోసం క్యూలు, తోపులాటలు ఉండవు. రైళ్లలో తోసుకోవటాలు ఉండవు. టికెట్ తీసుకోవటం దగ్గర నుంచి రైలు ఎక్కటం వరకు అంతా ఆటోమేటెడ్ సర్వీసులతో నడుస్తుంది. ఇక రైళ్లలో కూడా సీట్లు అన్నీ సౌకర్యవంతంగా ఉంటాయి. మన రైళ్లలోలా చెక్క బల్లలు ఉండవు. ఇక అక్కడ రైళ్లు ఎంత పరిశుభ్రంగా ఉంటాయో అందులో టాయిలెట్లు కూడా అంతే హైజెనిక్ గా ఉంటాయి. ఇక మన రైళ్లలో అంటారా, ఏసీ ఫస్ట్ క్లాస్ టాయిలెట్లో కూడా ముక్కు మూసుకోకుండా మనం ఉండలేం. ఇక ఏసీ ఫస్ట్ క్లాస్ పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన క్లాసుల గురించి మాట్లాడుకోకపోవటమే మంచిది. చాలా దేశాల రైళ్లలో పూర్తి ఎయిర్ కండిషనింగ్ ఉంటుంది. మన రైళ్లలో ఫ్యాన్లను పెన్నులు పెట్టి తిప్పినట్టు తిప్పుకోనక్కర్లేదు. ఇక ప్రయాణం బోరు కొట్టకుండా రైళ్లలో ఉండే టీవీల్లో అవసరమైన సమాచారంతో పాటు సీరియళ్లు, సినిమాలు కూడా ప్రసారం చేస్తారు. ఇక రాబోయే రైల్వే స్టేషన్ గురించిన పూర్తి సమాచారం ముందే అనౌన్స్ చేస్తారు. ప్రయాణం వివరాలు, రైలు వెళ్లే వేగం, ఎంతసేపట్లో గమ్యం చేరుకునేది అన్నీ కంపార్ట్మెంట్లోనే అనౌన్స్ చేస్తారు. ఇక పంక్చువాలిటీ గురించి చెప్పాలంటే ఈ విదేశాల్లో రైళ్లకు, మన దేశంలో రైళ్లకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. గతంలో ఓ వ్యక్తి జపాన్ వెళ్లాడట. అక్కడ పలానా స్టేషన్కి ఎలా వెళ్లాలి అని ఓ జపనీయుణ్ణి అడిగాడట. దానికైనా దాందే ఉంది, మీ ముందున్న రైల్వే స్టేషన్ 4వ ప్లాట్ఫామ్ పైకి
10 గంటలకు ఓ ట్రైన్ వస్తుంది, అదెక్కండి. అది 10:45కి ఓ స్టేషన్లో ఆగుతుంది, అక్కడే దిగిపోండి. అదే మీరు వెళ్లాల్సిన రైల్వే స్టేషన్ అన్నాడట. అంటే అక్కడ రైళ్లు ఎంత పంక్చువల్గా నడుస్తాయో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. ఇదొక్క జపాన్లోనే కాదు, చైనా, సింగపూర్, దుబాయ్, ఇస్తాంబుల్, న్యూయార్క్, సిడ్నీ లాంటి ఎన్నో నగరాల్లో ఇంతే పంక్చువాలిటీ పాటిస్తారు. మరి మన దేశంలో రైళ్ల సంగతి చెప్పటానికి కూడా ఓ పిట్ట కథ ఉంది. ఓ స్టేషన్లో రావాల్సిన ట్రైన్ టైంకి వచ్చేసిందట. అది చూసిన ప్రయాణికులు ఆశ్చర్యపోయి రైలెక్కబోతుంటే ఓ అనౌన్స్మెంట్ వినిపించింది. అదేంటంటే అది ముందు రోజు రావాల్సిన రైలు ఓ రోజు లేటుగా వచ్చిందని. అది మన రైల్వేల దుస్థితి. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ అని చెప్పుకోవటంలో మాత్రమే ఇండియన్ రైల్వే ముందుంటుంది. కానీ మిగతా విషయాల్లో మాత్రం మనం ఉన్నంత వెనకంజలో పక్కనున్న పాకిస్తాన్ కూడా ఉండదేమో. మనకు ఆ సామర్థ్యం లేదా? మనకు బుల్లెట్ ట్రైన్లు సాధ్యమేనా? బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. దేశ విదేశాల్లో రైల్వేలు నానాటికి ఆధునికతను సంతరించుకుంటూ దూసుకుపోతుంటే మనం మాత్రం ఎందుకు ముందుకెళ్లలేకపోతున్నాం? ఆసియాలో పెద్ద రైల్వే అన్న పేరు తప్ప మన రైల్వేలు ఎప్పటికీ బాగుపడవా? డీజిల్ రైళ్లు తప్ప మనకు బుల్లెట్ ట్రైన్లు ఎప్పటికీ కలేనా? విదేశీ రైళ్లతో మనం పోటీ పడలేమా? అసలు మన దేశంలో బుల్లెట్ ట్రైన్ పరుగులు తీయడం సాధ్యమేనా? 1,15,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్, 7,000కు పైగా స్టేషన్లు, 20,000కు పైగా రైళ్లు, రోజుకి 2.5 కోట్ల మంది ప్రయాణికులు, 13 లక్షల మంది ఉద్యోగులు, ఏటా 1,50,000 కోట్ల రూపాయల ఆదాయం. ఇది మన భారతీయ రైల్వేల లెక్క. 1,50,000 కోట్ల రెవెన్యూ ఉన్న భారతీయ రైల్వేల దుస్థితి గురించి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 100 ఏళ్ల కిందట రైల్వేలు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. మన స్టేషన్లు 25 ఏళ్ల కిందట ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థ అని చెప్పుకోవటానికే కాని అడుగడుక్కి మన దేశ రైల్వేల్లో అంతులేనన్ని సమస్యలు ఉన్నాయి. మన రైల్వే వ్యవస్థ దశాబ్దాలుగా అలక్ష్యం, నిర్లక్ష్యం అనే 2 పట్టాలపైనే నత్తనడకన నడుస్తోంది. మన దేశంలో అన్ని రంగాలకు కలిపి ఒకేసారి బడ్జెట్ సమర్పిస్తే అంతకు కొద్ది రోజుల ముందు ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్ సమర్పిస్తారు. ఇలా దశాబ్దాలుగా స్వతంత్ర వ్యవస్థగా ఉన్న రైల్వే శాఖ మాత్రం ఇప్పటికీ స్వతంత్రంగా వ్యవహరించలేకపోతోంది. ఇప్పటికీ డొక్కుబళ్లతో కష్టాల పట్టాల మీదే ప్రయాణం సాగిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో ఉన్న 1,15,000 కిలోమీటర్ల ట్రాక్లో దాదాపు 75% ట్రాక్ 60 ఏళ్ల కిందట వేసిందే. దానిమీదే మనోళ్లు ఎలాగోలా బండి లాగిస్తున్నారు. ఇక బ్రాడ్గేజ్ విస్తరణకు ప్రతిపాదించి ఏళ్లకేళ్లుగా పనులకు నోచుకోని ట్రాకులు 1000 కిలోమీటర్లున్నాయి. ఇక మన దేశంలో హైస్పీడ్ రైల్వేల కోసం గత ఏడాది బడ్జెట్లో ఘనంగా ఏర్పాటు చేసిన హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంకా పూర్తి స్థాయిలో పట్టాలెక్కలేదు. దేశంలో గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో రైళ్లను పరుగులు పెట్టించడం ఈ శాఖకు అప్పగించిన బాధ్యత. దీనికి సంబంధించి విధి విధానాల కోసం వీళ్లు ఇప్పుడిప్పుడే బుర్రలకు పదును పెడుతున్నారు, కింద మీద పడుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఓ చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. హైదరాబాద్లో ఓ 40 కిలోమీటర్ల మెట్రో ట్రాక్ పూర్తి చేయటానికే 10 ఏళ్లుగా పనులు సాగుతున్నా ఇంకా పూర్తి కాలేదు. ఈ లెక్కన ఇన్ని వేల కిలోమీటర్ల పొడవైన కారిడార్ నిర్మించాలంటే ఖచ్చితంగా మన పాలకులకైతే ఓ 200 ఏళ్లు పడుతుంది. ప్రపంచమంతా గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలని వీళ్ళూరుతుంటే మనం మాత్రం తీరిగ్గా లేచి గంటకు 200 కిలోమీటర్లు చాలంటూ ప్లాన్లు వేసుకుంటున్నాం. పోనీ ఆ ప్రాజెక్టుల సంగతి పక్కన పెడదాం. కనీసం మన రైళ్లలో, రైల్వే స్టేషన్లలో సౌకర్యాల గురించైనా రైల్వే శాఖ పట్టించుకుంటోందా అంటే అదీ లేదు. ఇందుకోసం ఏ మారుమూల స్టేషన్లో చూడక్కర్లేదు. వరల్డ్ క్లాస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూస్తే అర్థమవుతుంది. ఈ స్టేషన్లో ముక్కు మూసుకోకుండా రైలు ఎక్కటం ఎవ్వరికీ సాధ్యం కాదు. యూరిన్ అవన్నీ క్లీన్ చేయించడం, స్పెషల్గా ఈ విండోస్ కూడా కొంచెం ఎక్కువ సెక్యూరిటీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. జనరల్ కంపార్ట్మెంట్స్లలో కూడా వాళ్ళకి కూడా అన్ని సౌలభ్యంగా అందేటట్టుగా ఏర్పాటు చేయాలి. ఇక స్టేషన్లలో కల్పించాల్సిన కనీస సౌకర్యాల్లో ఒక్కటి కూడా ఎక్కడా అందుబాటులో ఉండదు.
మరుగుదొడ్ల దగ్గర నుంచి మంచినీటి వరకు ఏదీ దొరకదు. ఇక కనీస సదుపాయాల గురించి వేరే చెప్పుకోనక్కర్లేదు. రైల్వేల్లో భోజనం సంగతి తలుచుకుంటేనే కడుపులో కలవరం మొదలవుతుంది. రైల్వే స్టేషన్లలో ఎండిపోయిన చపాతీలు, పాచిపోయిన అన్నం తినటం కన్నా అర్ధాకలితో ప్రయాణం చేయడమే బెటర్ అంటున్నారు సగటు ప్రయాణికులు. ఫెసిలిటీస్ ద ట్రాక్స్ హావ్ టు బి క్లీన్, అంటే కాస్త గలీజ్గా అది ఉండకుండా ఇప్పుడు కాస్త ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఇంకా బాగుంటుంది. కానీ ప్రైవేట్ వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రైజెస్కి అమ్మడం, నాసిరకం ఇచ్చి అమ్మడం ఇవి జరుగుతున్నాయి. అవి వాటిని కంట్రోల్ చేయాలి. అట్లానే త్రాగునీరు కూడా జనాలకి అందుబాటులో ఉండాలి. మొత్తంగా ప్రపంచం దృష్టిలో భారత్ వెలిగిపోతున్నా ఈ దేశ ప్రజల దృష్టిలో మాత్రం మన రైల్వేలది ఎప్పటికీ అట్టడుగు స్థానమే. గతి లేకపోతే రైళ్లలో ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు తప్ప పట్టాలపై ప్రయాణాన్ని ఫస్ట్ ఆప్షన్గా ఎవరూ పెట్టుకోవటం లేదు. మురికి పట్టిన బోగీలు, కంపుకొట్టే టాయిలెట్లు, పాచిపోయిన ఆహారం, అపరిశుభ్రమైన రైల్వే స్టేషన్లు ఇవన్నీ కలిసి సామాన్యుడి సహనంతో పాటు ఆరోగ్యానికి కూడా పరీక్షలు పెడుతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద సంస్థగా పేరు తెచ్చుకుని ఏటా లక్షల కోట్ల ఆదాయంతో గల్లాపెట్టెలు నింపుకుంటున్న ఇండియన్ రైల్వేలో కనీసం టికెట్ తీసుకోవటం కూడా గగనమే అంటే ఆశ్చర్యం కాదు. ఇప్పటికీ ఎప్పటికీ మన టికెట్ కౌంటర్ల ముందు హౌరా ఎక్స్ప్రెస్లు కనిపిస్తూనే ఉంటాయి. అదేంటి ఇంటర్నెట్ ఉంది కదా అనుకుంటున్నారా? మన దేశంలో ఆన్లైన్లో తత్కాల్ టికెట్ తీసుకోవటం కన్నా తోపులాటల మధ్య క్యూలో నిలబడి తీసుకోవటమే బెటర్ అనుకునే వాళ్లు ఎక్కువ. ఏదో తపస్సు చేసినట్టు గంట ముందు నుంచి సిస్టమ్ ఓపెన్ చేసుకుని కూర్చుంటే తప్ప 10 గంటలకు తత్కాల్ టికెట్లు ఓపెన్ కావు. అమెజాన్ వంటి షాపింగ్ వెబ్సైట్లు కూడా ఒకేసారి 10 కోట్ల మంది యాక్సెస్ చేసినా కనీసం స్లో కూడా అవరు. కానీ మన ఐఆర్సీటీసీ వెబ్సైట్లో తత్కాల్ టికెట్ బుక్ చేయమంటే వరల్డ్ గ్రేట్ సూపర్ కంప్యూటర్కి కూడా అది విషమ పరీక్షే. సామాన్యుడు కలలుగనే సుఖమయ ప్రయాణం సాధ్యమవుతుందా? బ్రేక్ తరువాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. ఎప్పుడెప్పుడా అని సామాన్యుడు ఎదురు చూడటం, బడ్జెట్లో ప్రతిసారి ఉస్సూరు మనిపించడం మన నేతలకు ఏటా అలవాటైపోయింది. కనీసం ఈసారైనా 2 తెలుగు రాష్ట్రాల్లో మరుగున పడిపోయిన ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందా? కష్టాల పట్టాల మీద సాగుతున్న సగటు జీవి రైలు ప్రయాణ చిత్రంలో ఇప్పటికైనా చిరునవ్వుల మార్పు వస్తుందా? భారతీయులు కలలు కనే ఆశల రైలు ఇప్పటికైనా పట్టాలెక్కుతుందా? ఏ రైల్వే బడ్జెట్ చూసినా ఏమున్నది గర్వకారణం. సమస్త రైల్వే కేటాయింపులన్నీ ఉత్తర భారత పరాయణత్వం అన్నట్టుగానే ఇన్నాళ్లు పరిస్థితి ఉంది. మొదటి కాంగ్రెస్ సర్కారైనా, ఆపై వచ్చిన జనతా పాలకులైనా, యూపీఏ అయినా, ఎన్డీఏ అయినా రైల్వే శాఖ మాత్రం ఉత్తర భారతానికే దక్కుతూ వచ్చింది. దీంతో ప్రతిసారి కేటాయించే కొత్త రైళ్లన్నీ బీహార్ వయా యూపీ మీదుగా బెంగాల్ వైపే పరుగులు తీశాయి తప్ప ఒక్కటంటే ఒక్క రైలు కూడా దక్షిణానికి రాలేదు. మనకి ఎప్పుడు కేటాయించినా అన్నీ పాత డొక్కు రైళ్లే, అక్కడి వాళ్లు వాడి వదిలేసిన బోగీలే. ప్రపంచ దేశాలన్నీ తమ బుల్లెట్ ట్రైన్లతో గంటకు 600 కిలోమీటర్లు దాటి పరుగులు తీస్తే మనం మాత్రం 160 కిలోమీటర్ల వేగం సాధించడానికే ఆపసోపాలు పడుతున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ బుల్లెట్ ట్రైన్లు, మ్యాగ్లేవ్లు, మోనోరైల్ అంటూ చక్రాల్లేని రైళ్లు దూసుకుపోతుంటే మనం మాత్రం పాత పట్టాలపై డొక్కు డీజిల్ ఇంజన్లతోనే బండి లాగుతున్నాం. ఎక్కడ వరకు ఎందుకు? కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో లెక్కలేనన్ని రైల్వే సమస్యలున్నాయి. ఇప్పటికీ అమలుకు నోచుకోని ప్రాజెక్టులు ఉన్నాయి. ఆఖరికి రాష్ట్ర రాజధానిలో రైల్వే స్టేషన్లలోనే చాలా సమస్యలు తిష్టవేసి కూర్చున్నాయి. రైల్వే మంత్రి గారు ఒకటే చెప్పడం జరిగింది, ఈ నూతనంగా రైల్వేలో కొన్ని మార్పులు తీసుకొస్తున్నాము. ఇప్పుడు ఏ విధంగా అయినా కానీ ఏ లైన్స్ ఇవ్వాలా, కొత్త లైన్స్ అవన్నిటిని కూడా ఇవ్వాలంటే అవన్నిటికి కూడా స్టేట్ గవర్నమెంట్ 51% పెట్టాలి, మేము 49% పెడతామని చెప్పి వాళ్ళకు జేవీ తయారు చేయడం జరిగింది జాయింట్ వెంచర్ కింద. ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా జాయింట్ వెంచర్ కూడా ఒప్పుకొని మా రాష్ట్రానికి మా స్టేట్కు వచ్చేదానికి మేము 50% కాంట్రిబ్యూషన్ చేయడానికి రెడీగా ఉన్నామని అప్పటికప్పుడు వారు జాయింట్ వెంచర్ మీద కూడా సైన్ చేయడం జరిగింది. ఏళ్లకేళ్లుగా ఈ సమస్యల్ని పరిష్కరించాలని ప్రజలు, అధికారులతో పాటు అమాత్యులు కూడా కోరుతున్నా కేంద్ర పాలకులు మాత్రం పట్టించుకోవటం లేదు.
మన తెలంగాణ ప్రభుత్వం కేంద్ర రైల్వే శాఖతోని మరొక పార్ట్నర్షిప్ డీడ్లో కూడా ఎంటర్ అయినాం. దానివల్ల ఇంకా రైల్వే ప్రాజెక్టులు మన రాష్ట్రంలో ఎక్కడన్నా పూర్తిగాని ఉన్నా కూడా అన్నీ కూడా సంపూర్ణమయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒక కొత్త ఒరవడికి మన ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టిండ్రు. దీనివల్ల మొత్తం మన తెలంగాణలో కూడా మంచి రైల్వే కనెక్టివిటీ వస్తుందని నేను విశ్వసిస్తున్నాను. రాజకీయంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాల మీద మొదటి నుంచి కేంద్ర పాలకులకు చిన్న చూపే. అందుకే ఇప్పటికీ తెలంగాణలో రైల్వే స్టేషన్లలో సమస్యలు తిష్టవేసి కూర్చున్నాయి. ఇక కొత్త ప్రాజెక్టులన్నీ ఎప్పుడో కొండెక్కిపోయాయి. నేను ముఖ్యంగా రైల్వేకి సంబంధించినటువంటి విషయంలో సురేష్ ప్రభు రైల్వే మంత్రి వారిని కలిసి ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వేలో ఇది బాగా అభివృద్ధిలో ఉన్నటువంటి ఒక జోన్. ఇది ఇలాంటి జోన్కు ఎక్కువ నిధులు ఇవ్వాలని నేను మొట్టమొదటి డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం బడ్జెట్లో కనీసం 2,500 కోట్ల రూపాయల బడ్జెట్ ఇవ్వాలని, దాని ద్వారా మౌలికమైనటువంటి సదుపాయాలను పెంచాలని. తెలంగాణ ఒక్కటే కాదు, ఆది నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ అమలుకు నోచుకోని ప్రాజెక్టులకు లెక్కేలేదు. ఏళ్లకేళ్లుగా ఇక్కడ వినిపిస్తున్న డిమాండు కేంద్ర చెవుల్లో మారుమోగుతున్నా వాళ్ల బుర్రలకు మాత్రం ఎక్కటం లేదు. రాజధానిని ఇప్పుడిప్పుడే కట్టుకుంటున్న ఏపీకి కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. దీనికి తోడు వైజాగ్ను తూర్పు కోస్తా నుంచి వేరు చేసి ప్రత్యేకంగా డివిజన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా ఏనాటి నుంచో ఉంది. నువ్వు ఇచ్చేదానికి మాత్రం కాదు, అందుకని ఇప్పటికైనా కానీ రైల్వే జోన్ ఇవ్వకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం అనేటువంటి జరుగుతుంది. విశాఖ ప్రజానీకం యావత్తు కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ అంతకుముందు ఎన్నికల ముందు వాగ్దానం చేశారు, పోరాటం కూడా చేశారు. నిధుల ప్రాముఖ్యత పెరిగింది. గత బడ్జెట్లో కేటాయించినటువంటి గూడూరు విజయవాడ దువ్వాడ 3వ లైను, నంద్యాల ఎర్రగుంట్ల రైలు మార్గం పూర్తి కావడానికి, తర్వాత విజయవాడ భీమవరం నిడదవోలు మచిలీపట్నం నర్సపూర్ ఈ రైలు మార్గం పూర్తి కావడానికి, నడికుడి శ్రీకాళహస్తి కొత్త రైలు మార్గానికి గత ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఆ నిధుల్ని కేటాయింపు జరిగినటువంటి మార్గాలకి మరిన్ని నిధులు ఇచ్చి ఆ ప్రాజెక్టులు త్వరగా పూర్తి కావాలి. ఇప్పటికైనా ఏపీకి రైల్వే బడ్జెట్లో న్యాయం చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఏళ్లకేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులతో పాటు మరిన్ని అదనపు నిధులు కేటాయించాలంటూ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి కోరారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పేర్కొన్నట్టుగా కనీసం కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకి ఈ బడ్జెట్లో అనుమతులు ఇస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వీటితో పాటు కొత్త కారిడార్ల ఏర్పాటు, ఉన్న కారిడార్ల ఆధునికీకరణ కూడా ఉన్నాయి. ఈ రోజున ఈ భారత రైల్వేలో అత్యధిక ఆదాయం వస్తున్న జోన్స్లో విజయవాడ 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలోనేమో నార్థన్ రైల్వే ఉంది. నార్థన్ రైల్వేలో 14,478 కోట్లు వాళ్ళు అర్జిస్తుండగా సౌత్ సెంట్రల్ రైల్వే 14,100 కోట్లు అర్జిస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ నార్థన్ రైల్వేకి సమానంగానే సౌత్ సెంట్రల్ రైల్వే వచ్చేస్తుంది. కానీ బడ్జెట్ అలాట్మెంట్లో ఈ సౌత్ సెంట్రల్ రైల్వేకి బాగా అన్యాయం జరుగుతుంది. ఈ 14,100 కోట్లు 2014-15లో సాధించిన ఆదాయం, ఈ ఆదాయంలో కనీసం 50% అన్న ఈ కన్సర్న్ జోన్స్కి బడ్జెట్ రూపంలో అలాట్మెంట్ ఇస్తే అభివృద్ధి చేయడానికి బాగుంటుంది. కొత్త ప్రాజెక్టుల మాట దేవుడెరుగు. కనీసం ఏపీకి ఇప్పటికే ఇచ్చిన ప్రాజెక్టులు కూడా పట్టాలెక్కించడం లేదు. కర్నూలులో రైల్వే కోచ్ల వర్క్షాప్ ఏర్పాటు అన్నది యూపీఏ హయాంలో ఇచ్చిన హామీ. దానికి ఇప్పటి వరకు కనీసం రూపాయి బడ్జెట్ కూడా రిలీజ్ చేయలేదు. అంటే ఇక ఎన్డీఏ ఇచ్చే హామీలు కూడా ఇలాగే ఉంటాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది ఉంటుంది, ఇది ఉంటుంది. సో రెండింటినీ అలవరుచుకుంటూ ఎదరగలవలసిన ఆవశ్యకత ఉంది. ఇది వదిలేయాలి, అది చేయకూడదు అనేది లేదు. మనం ఉన్న పాత పద్ధతుల ప్రకారం ఇంకా విలేజెస్ కనెక్ట్ అవనవి చాలా ఉన్నాయి, విలేజెస్ లేవు. ఇంకా మీకు బ్రిడ్జిలు కట్టకపోతే కూడా అక్కడ డిస్ట్రిక్ట్స్ కనెక్టింగ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నర్సాపురం సకినేటిపల్లి, ఇంకా ఇప్పటికి ఆ కోటిపల్లి రేవుది ఆల్మోస్ట్ 40 years. ఇవేందో అది ఎప్పుడూ అయిపోయింది, ఇప్పుడు అది మోక్షం లేదు. అటువంటి పరిస్థితులు మనకు. మొత్తంగా చెప్పాలంటే గత 10 ఏళ్లలో ఏపీకి 20,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఘనంగా కేటాయించారు. కానీ అవన్నీ కాగితాలకే పరిమితమైపోయాయి. ఈ 10 ఏళ్లలో ఈ ప్రాజెక్టులకు విడుదల చేసిన నిధులు కనీసం 2,000 కోట్లు కూడా లేవు.
అవి కూడా కాగితం పనులకే ఖర్చయిపోయాయి. అంటే ఈ లెక్కన ఇప్పుడు కొత్తగా ప్రాజెక్టులు కేటాయించినా అవన్నీ పూర్తి స్థాయిలో కేటాయించుకుంటే మాత్రం ఉపయోగం లేదు. ఎప్పటికప్పుడు రైలు టికెట్ల విషయంలో తత్కాల్, ప్రీమియం తత్కాల్ అంటూ ఎయిర్ బస్ రేట్లను ఆదర్శంగా తీసుకునే మన పాలకులు కనీస సౌకర్యాల విషయంలో విదేశీ బస్సుల్లో ఉన్న అంశాలనైనా మనకు అమలు చేస్తే కనీసం మన రైల్వేల పరువైనా దక్కుతుందంటున్నారు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.